కమర్షియల్ స్పేస్ లో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది మన విశ్వనగరం. డిమాండ్ భారీగా పెరగడంతో పలు రియాలిటీ సంస్థలు కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టుల్ని పెద్ద సంఖ్యలో చేపడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రియాలిటీ సంస్థలు ఫ్లెక్సిబుల్ స్పేస్ పై ఫోకస్ పెడుతున్నాయి. మరోవైపు కమర్షియల్ స్పేస్ నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ప్రాజెక్టుల్లో వేగం పెంచేందుకు రియాలిటీ సంస్థలు రెడీ అవుతున్నాయి. విశ్వనగరంలో పెరుగుతున్న కమర్షియల్ యాక్టివిటీ, భారీగా పెరిగిన కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్, గతంతో పోలిస్తే నిర్మాణానికి భారీగా పెరిగిన దరఖాస్తులు, ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్పై కంపెనీల ఆసక్తి. అన్ని రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతోంది. తగ్గేదెలే అన్నట్లు ప్రతి రంగంలోనూ హైదరాబాద్ జోరు మీదుంది. దీంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ డెస్టినేషన్ జాబితాలో విశ్వనగరాన్ని చేర్చుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయగా త్వరలో మరిన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కు అత్యంత అనుకూలంగా ఉండటం, చక్కని వాతావరణం, తక్కువ లీజు ధర ఉండటం తదితర కారణాలతో అంతర్జాతీయ కంపెనీలతో పాటు పలు సంస్థలు హైదరాబాద్పై ఫోకస్ పెడుతున్నాయి. దీంతో హైదరాబాద్ బుల్లెట్ స్పీడ్తో ఆఫీస్ స్పేస్లో పరుగులు తీస్తోంది. అవి ప్రజెంట్ హైదరాబాద్లో అదొక ట్రెండ్గా కొనసాగుతోంది. ఎవరైనా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకి అవసరానికి ఏ విధంగా ఉండాలో ఆఫీస్ తయారు చేసి రెడీగా వాళ్ళు రాగానే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఎంతకాలం అనుకుంటే అంతకాలం ఉండి వెళ్ళిపోయే విధంగా ఉండేటట్టుగా వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. వాళ్ళకి ఏ కంపెనీ అయితే ప్రాజెక్ట్ చేసుకోవాల్సి అనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోగానే మళ్ళీ ఖాళీ చేయొచ్చు. కాబట్టి అలాంటి రెడీమేడ్ హౌసెస్ ఎట్టాగో విత్ ఫర్నిచర్తో అట్లాగే ఇప్పుడు ఆఫీస్ కార్యాలయాలు కూడా మరి కంపెనీస్ తగ్గట్టుగా మరి తయారు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి బ్రహ్మాండంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకుంటా కూడా అదొక కారణం అని చెప్పి తెలియజేస్తాం. ఇక ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు నేరుగా హైదరాబాద్లో కార్యాలయాలను ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. తాము ఎలాంటి ఏర్పాట్లు చేసుకునే అవసరం లేకుండా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్తో రెడీగా ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాయి. దీంతో గత 2-3 ఏళ్లుగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగిందని రియాలిటీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ నిర్మాణం అంటే ఖర్చుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో చాలా కంపెనీలు రెడీగా ఉన్న ఆఫీస్ స్పేస్ పై ఫోకస్ పెడుతున్నాయి. విశాలమైన ప్రాజెక్టులను లీజింగ్కు తీసుకుని సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఒకే బిల్డింగ్లో అనేక విధాలైన ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ నిర్వహణకు అవకాశం కల్పించేలా హైదరాబాద్లో కమర్షియల్ యాక్టివిటీ మరింత పెరిగింది. అవసరం ఉన్నప్పుడు తమ కార్యాలయాన్ని విస్తరించుకునేలా, అవసరం లేనప్పుడు తగ్గించుకునేలా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్లో అవకాశం ఉండటంతో ఎన్నో సంస్థలు ఈ సెగ్మెంట్పై ఫోకస్ పెడుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు ఇక్కడి నుంచి మరి ఇతర దేశాలు వాళ్ళ కంపెనీ హెడ్ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అవసరమైతే అక్కడ పంపించి వర్క్ చేయిస్తూ ఉండేవి కొన్ని కంపెనీస్. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే వారే ఇక్కడ టెంపరీగా మరి ఇట్లా ఫ్లెక్సిబుల్ కార్యాలయాలు తీసుకుని ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి హైదరాబాద్లో మంచి డిమాండ్ జరుగుతూ ఉంది. దానికి పెద్ద పెద్ద ఏజెన్సీలు కూడా ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో కార్యాలయాల లీజింగ్ పెరగడం, పలు ప్రాంతాల్లో ఈ రంగంలో నిర్మాణాలు పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.